ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కందుకూరు నియోజకవర్గం డీఎస్పీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని ఉలవపాడు పోలీసుల ఆధ్వర్యంలో హైస్కూల్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీలలో కందుకూరు డీఎస్పీ సిహెచ్ బాలసుబ్రహ్మణ్యం, సిఐ ఎస్కే అన్వర్ బాషా, ఉలవపాడు ఎస్ఐ జి సుబ్బారావు అధికారుల పర్యవేక్షణలో పోలీస్ సిబ్బందితో నివాస ప్రాంతాలను చుట్టుముట్టి పత్రాలు లేని వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులు, డ్రగ్స్, గంజాయి వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి దృశ్య తనిఖీలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తప్పుడు చిరునామాతో ఉంటున్న వారిని, పాత నేరస్తులను గుర్తించడం, అక్రమ మద్యం, నాటు తుపాకులు స్వాధీనం చేసుకోవడం ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యమని డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఈరోజు ఉలవపాడు హై స్కూల్ సంఘం ఏరియాలో ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ ఆ ఏరియాలో ఎలాంటి గంజాకి సంబంధించి గంజా ఉండకూడదు, అలాగే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు లేకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారి ఆదేశాల మీద ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ అనేది నిర్వహించడం జరిగింది. ప్రతి ఇంటిని చెక్ చేయటం, అలాగే అక్కడ బ్యాడ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నారో దానికి సంబంధించి వాళ్ళ ఇళ్లను కూడా చెక్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 37 మోటార్ సైకిల్స్ సీజ్ చేయడం జరిగింది. డాక్యుమెంట్స్ లేనటువంటి 37 మోటార్ సైకిల్స్ సీజ్ చేయడం జరిగింది. అలాగే వాటి అన్ని దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ చెక్ చేయడం, అలాగే వాటికి సంబంధించి ఏమీ లేకపోతే వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ గ్రామంలో ఉలవపాడు గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా కానీ ఈ గంజాకి సంబంధించి ఎలాంటి లేకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే దానికి సంబంధించి ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం, వాళ్ళతో మాట్లాడటం, అలాగే వాళ్ళ చేత ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుంది. అక్కడ ఆ ఏరియాలో లేకపోతే ఊళ్ళో ఎక్కడ గంజాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా దానిని ప్రజలు పోలీసుకి తెలియజేసినట్లయితే వాటి మీద యాక్షన్ అనేది తీసుకోవడం జరిగింది. ఏదైనా సరే మనకి గంజాయి రహిత సమాజం, గంజాయి రహిత గ్రామాలు ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వారి ఏరియాలో ఎక్కడైనా సరే గంజాయికి సంబంధించినటువంటి అమ్మటం కానీ అలాగే వాడటం కానీ ఈ ఉన్నట్లయితే వాటిని పోలీసు వారి దృష్టికి తీసుకొచ్చినట్లయితే అక్కడ వాటి మీద రైడ్ చేసి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మనకి ఉలవపాడు మండలంలో కూడా గ్యాంబ్లింగ్కి సంబంధించి కానీ అలాగే కోడిపందాలకు సంబంధించిన కానీ ఎక్కడైనా ఆడుతున్నట్లయితే వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే ప్రజలు కూడా వారి దగ్గర ఏ విలేజెస్లో ఎక్కడైనా సరే ఈ గ్యాంబ్లింగ్ కానీ పేకాట్లు కానీ లేకపోతే కోడిపందాలు కానీ ఆడేటట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ కూడా పోలీసుకి తెలియజేస్తే దాని మీద రైడ్స్ కండక్ట్ చేసి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే పోలీసు వారు కూడా దాని మీద ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని వారి మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది కంటిన్యూగా మనకి ఈ మండలంలో ఎలాంటి కార్యకలాపాలు, అసాంఘిక కార్యకలాపాలు లేకుండా చూడాలనే ఉద్దేశంతో ఇది కంటిన్యూగా ప్రాసెస్ అనేది జరుగుతుంది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం.
5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.